పన్నీర్ కర్రీ సబ్జీ మా ఇంట్లో. బట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్తాను. 3 టమాటీలు, 3 ఉల్లిపాయలు, ఒక కొబ్బరి ముక్క, కొంచెం జీడిపప్పు, గసగసాలు, అల్లం, కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు, కొంచెం పచ్చిమిర్చి, ఒక 4 రెడ్ మిర్చి, అంతే గ్రేవీకి. మనకి హోటల్లో అయితే ఎలా అయితే చూడండి, ఇది ఆల్రెడీ ఆయిల్ పైకి వస్తుంది, అంటే ఉడికిపోయింది అన్నమాట, తయారైపోయింది, పన్నీర్ తయారైపోయింది, కర్రీ తయారైపోయింది అన్నమాట. కానీ గ్రేవీ ఉడికే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది లేకపోతే. మనకి ఉడికింది ఎలా అని తెలియాలంటే మాత్రం ఆయిల్ అంతా కూడా అలాగా సపరేట్ అయిపోతూ ఉంటుంది, అలాగా ఆయిల్ పైకి, అంటే మనకి కర్రీ తయారైపోయిందని లెక్క. చాలా బాగుంటుందండి. మనం హోటల్లో ఎలా అయితే పన్నీర్ కర్రీ ఇష్టపడతామో అలాగే మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇదిగో మనకి ఆయిల్ అంతా కూడా ఇలా తేలిపోతుంది చూడండి, అంటే ఆల్రెడీ తయారైపోయిందని లెక్క. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.